హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోలాగా మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. సాంగ్ ఇంతకంటే ఎక్కువ వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోండి. సో, ఈ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా వచ్చింది, బ్యూటిఫుల్‌గా. సో, మీరు కూడా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ చేయండి. సో, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఫస్ట్ మీరు అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్ లింక్ రాకపోతే నేను XML ఫైల్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర మీకు ఈజీగా ఉండడానికి బీట్ మార్క్ కూడా పెట్టాను. సో, మీ ఇమేజ్ యాడ్ చేయండి బీట్ మార్క్ దగ్గర. సో, యాడ్ చేశాక ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేయండి. సో, నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో, ఈ విధంగా అయితే యాడ్ చేయండి. సో, నెక్స్ట్ 3 డాట్స్‌లోకి వెళ్ళి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ అయితే ఇలాగైతే అవుతుంది ఫుల్‌గా. సో, నెక్స్ట్ ఇలాగే ఓవరాల్‌గా మొత్తం ఇమేజెస్ కూడా ఇలానే యాడ్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఇమేజెస్ యాడ్ చేయండి. సో, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో, వీలైతే ఒక కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో, ఈ విధంగా అయితే ఆల్ ఇమేజెస్ కూడా యాడ్ చేయండి. సో, ఇలాగైతే యాడ్ చేయండి. మొత్తం కూడా అలాగే సేమ్ ప్రాసెస్ లాగానే యాడ్ చేయండి. సో, నెక్స్ట్ యాడ్ చేశాక ఈ విధంగా అయితే ఉంటుంది. సో, నేనైతే యాడ్ చేస్తున్నా, మీరు కూడా యాడ్ చేయండి. వీడియో అయితే అమేజింగ్‌గా వచ్చింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, స్కిప్ చేస్తే అర్థం కాదు, వీడియోని ఫుల్‌గా చూడండి. సో, ఈ విధంగా అయితే యాడ్ చేయండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, వీడియోని ఫుల్‌గా చూస్తేనే అర్థమవుతుంది. సో, మీకు మెయిన్ పాయింట్స్ అనేది అర్థం కావు. సో, ఈ విధంగా స్కిప్ చేస్తే. సో, ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, మీరు కూడా ఈ వీడియో ఇలా క్రియేట్ చేసుకోండి. చాలా అమేజింగ్‌గా వచ్చింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోనైతే ఫుల్‌గా చూడండి, అర్థమవుతుంది. సో, ఫుల్‌గా చూడండి. షేక్ ఎఫెక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, నెక్స్ట్ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళాక సో, ఈ విధంగా అయితే ఫంట్‌కి కూడా నేను మోషన్ ఇచ్చాను, మోషన్ బ్లర్ అనేది. సో, నెక్స్ట్ ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకున్నాక ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్‌కి యాడ్ చేయండి. సో, పేస్ట్ చేయండి ఇలా. సో, నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి సెకండ్ ఇమేజ్‌కి ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. సో, ఈ విధంగా అయితే నేనైతే అప్లై చేస్తున్నా చూడండి. సో, ఈ విధంగా అయితే పెట్టేయండి. 3 ఎఫెక్ట్స్ కూడా అలాగే లైన్ వైస్‌గా పెట్టండి. ఓవరాల్ ఇమేజెస్ కూడా. బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. సో, ఆల్ కాపీ చేసుకోండి. సో, మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి మళ్ళీ థర్డ్ ఇమేజ్‌కి పేస్ట్ చేయండి ఈ ఎఫెక్ట్ అనేది. సో, ఈ విధంగా అయితే పెట్టేయండి. సో, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్‌కొచ్చి ఫస్ట్‌లో మనం ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా, అది మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ ఫోర్త్ ఇమేజ్‌కి యాడ్ చేయండి. అలాగే 3 ఇమేజెస్ కూడా లైన్ వైస్‌గా యాడ్ చేయండి. సో, నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో, ఫిఫ్త్ ఇమేజ్ కూడా అలాగే పేస్ట్ చేయండి. సో, నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోండి. ఆల్ ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకొని మళ్ళీ 3 ఇమేజెస్ లైన్ వైస్‌గా ఇలాగే పెట్టేయండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి, నేను వీలైతే కామెంట్ చేస్తాను. తప్పకుండా అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, ఆల్ ఇమేజెస్ కూడా ఈ విధంగానే 3 లైన్ వైస్‌గా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో, ఫస్ట్ 3 ఇమేజెస్‌కి
పేస్ట్ చేశాక తర్వాత 3 ఇమేజెస్‌కి లైన్ వైస్‌గా పేస్ట్ చేయండి. సో, ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. సో, నేనైతే చేస్తున్నా. సో, ఇలాగైతే చేయండి. సో, ఓవరాల్‌గా మొత్తం ఇమేజెస్ కూడా ఇలాగే చేయండి. వీడియో అయితే అమేజింగ్‌గా వచ్చింది. సో, వీడియో అయితే ఇలాగా వచ్చింది. సో, ఫుల్‌గా చూడండి. ఏమైనా మిస్టేక్ ఉందో ఫస్ట్ కాంచి చూసుకోండి. సో, నేనైతే నేమ్ టెక్స్ట్ అనేది ఇస్తాను. మీకు ఫాంట్ మిస్ అయితే ఫాంట్ కూడా ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ టాప్‌లో సేవ్ బటన్ ఉంటుంది. సెట్టింగ్ పక్కన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసి మీ వీడియో సేవ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి.